నాయమ్మా నా తల్లి నా చిరాబాబు బలిక అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా ఎవరైనా డీకి వెళ్ళాలి లేకపోతే ఏదైనా డ్యాన్స్ షోకి వెళ్ళాలి అని కొన్ని డ్యాన్స్ దగ్గర నేర్చుకుని కొంతమంది మాస్టర్ల దగ్గర వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నువ్వు ఇలా అంటే స్టేజ్ డ్యాన్స్లు అంటూ ఇటువైపు ఈవెంట్స్కి అంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? చూస్తే చాలా సైలెంట్గా ఉన్నావు, బట్ మాటలు మాత్రం ఎవరు నా దగ్గరికి రాడు, ఎవరు నా జోలికి రాడు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఒక అబ్బాయిలానే తిరుగుతాను నేను నెల్లూరులో కూడా. ఒక అమ్మాయిలాగా ఉండను, ఎప్పుడు అబ్బాయిలాగే తిరుగుతాడు. అందరు అబ్బాయినే అంటారు, తమ్ముడు అలా పిలుస్తారు. సో అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? మ్యారేజ్ చేసుకోవాలి ఇలా ఇలా? చేసుకోవడానికి మంచి వాళ్ళు ఎవరు లేరు, వస్తే చేసుకుంటా. మంచి వాళ్ళు నాకు అనిపిస్తే చేసుకుంటా, లేదంటే లేదు. సింగిల్ గానే బతుకు, సింగిల్ గానే చనిపోతారు. నీ అంటే ఎలా ఉంటుంది అంటే నీ కళ్ళతో ఎవరిని చూసినా మంచి వాళ్ళని చూసినా అలాగే చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు మంచి వాళ్ళని ఎలా గుర్తిస్తావు చెప్పు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జర్నీ చేస్తేనే తెలుస్తుంది, కానీ కొంతమందికి తెలుస్తుంది వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది. బట్ అప్పుడు చూసుకొని చూసి చేసుకున్నాం. సరే జర్నీ చేద్దాం. ఫస్ట్ వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తావు? లవ్ అంటే వేస్ట్. ఈ జనరేషన్ లో లవ్ వేస్ట్. లవ్ లేదు, ఏమి లేదు. ఓన్లీ కమిట్మెంట్ కోసమే, డబ్బు కోసమే అవసరం లవ్. ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, మగాలంటే ఇంతే, వీళ్ళంతా అంతే అంటారు. నేను 6th క్లాస్లో ఏమో అమ్మని చూసాను. అమ్మని 6th క్లాస్లో చూసా, అదే లాస్ట్, అదే ఫస్ట్. ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మని చూడలే. అమ్మ చనిపోయింది అన్నారు, అది కూడా నాకు తెలీదు. చనిపోయినప్పుడు కూడా తెలీదు. 1 ఇయర్కి ఏమో తెలిసింది నాకు. చనిపోయిన 1 ఇయర్కి? చనిపోయిన 1 ఇయర్కి ఏమో తెలియదు. డాడీ చెప్పారా? డాడీనే చెప్పారు. అంటే లాస్ట్కి ఆఖరి చూపు కూడా చూసుకోలేదు. అడిగా ఎప్పుడైనా డాడీని ఎందుకు? అడిగాను, బట్ మమ్మీది డాడీది క్యాస్ట్ వేరని మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళారు అని చెప్పారు. లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉంది. సో మీరు ఎప్పుడో ఎదురు చూస్తున్నారు కదా, ఎవరిని తీసుకొస్తాని. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను ఎక్కడ చూసినా అలా రీల్స్ చూస్తుంటే మంచి స్టేజ్ డ్యాన్స్లు అండ్ ఈవెంట్లు అంటే దుమ్ము లేపుతుంది ఒక అమ్మాయి. చాలా చిన్న ఏజ్, బట్ ఆ రీల్స్ చూసుకుంటే మిలియన్స్లో ఉన్నాయి. సో మినీ అమ్మాయి నేమ్, అండ్ నెల్లూరులో ఫేమస్ డ్యాన్సర్. సో తనైతే తీసుకొచ్చేసాం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, బట్ అవన్నీ తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. హాయ్ రాజేష్ గారు, హౌ ఆర్ యూ? ఫైన్. సూపర్. అండ్ స్మైల్ చాలా బాగుంది, థాంక్యూ. అది మెయింటైన్ చేయప్పటికి. ఓకే, థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇన్ని రోజులు ఖాళీ దొరికింది, చాలా రోజులు నేను అడుగుతుంటే. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికైనా మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ మీ డ్యాన్స్ ఈవెంట్లు కూడా చాలా చూసా, చాలా బాగున్నాయి అండ్ చాలా క్యూట్గా అనిపించాయి. దాంతోపాటు నాకు చాలా డౌట్స్ వచ్చాయి, అవన్నీ అడుగుదాం అనుకుంటాను. కంఫర్టబుల్ గా ఉన్నారు కదా? సో సూపర్. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు. అందరు నెల్లూరేనా? డాన్సర్లు అందరూ నెల్లూరులో ఉంటారా? అమ్మాయిలలో నెల్లూరులో పుట్టినట్టుంది. సో ప్రాపర్ అక్కడేనా? స్టడీస్ ఏం చేశారు? 10th అయింది. 10th అయ్యాక ఆపేసాను. ఎందుకని? ఇంట్లో సిచ్యువేషన్స్, డాడీ చదివలేనన్నారు, ఇంకా అందుకని ఆపేసాను. సో ఓకే, ఇక్కడ వరకు చాలే అన్నారా? సరే, నాకైతే ఒక డౌట్ ఉంది బాగా. ఎందుకంటే ఈ డ్యాన్స్ అనేది అంటే మనకి ఇండస్ట్రీ మీద ఒక పిచ్చి ఫ్యాషన్ ఉంటుంది, బట్ ఈవే వెళ్ళినప్పుడు చాలా మంది రాంగ్ గా తీసుకుంటారు. సో ఈవే ఎంచుకునేటప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు ఈ డాన్సర్ గా నువ్వు వెళ్తున్నప్పుడు? అన్ని అవమానాలు అన్ని ఎదురవుతాయి, కాకపోతే నాకు డాన్స్ అంటే ఇష్టం, అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. ఇంకోటి నా సిచ్యువేషన్ బట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది, దానివల్ల ఇంకా నేను కూడా మూవ్ అయిపోయాను. అంటే చాలా చిన్న ఏజ్ లో నువ్వు ఈ స్టేజ్ డాన్స్కి వెళ్తున్నావు. అండ్ స్టేజ్ డాన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడున్న యూత్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఖచ్చితంగా వల్గర్ గా మాట్లాడతారు, వల్గర్ గా బిహేవ్ చేస్తారు. అవన్నీ తట్టుకొని నిలబడ్డం. కాకపోతే ఉంటాయి, అవన్నీ మాట్లాడతారు, ఒక పక్క ఎంకరేజ్ చేస్తారు, ఒక పక్క వల్గర్ గా మాట్లాడతారు. కొంతమంది అయితే కొట్టాను కూడా నేను. మాటలకి ఇంకా వీపొచ్చి ఎంతసేపు విని 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 ఇంకా ఓర్చుకోలేక వెళ్ళి కొట్టాను. ఎంతసేపు ఓపిక పడతాం చెప్పండి? అదే సరే ఒక్కసారి గమ్మునైపోయి ఇంకంతా కామన్ కదా అని చెప్పు, అదే మాట్లాడుతూ ఉంటే ఇంకా ఓర్చుకోలేక వెళ్ళి కొట్టాను. స్కూల్ లైఫ్ ఆడుతూ పాడుతూ సరదాగా గడిచిపోయింది.
ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిపోయిందంట నీది. ఎందుకని ఆ లైఫ్ టర్న్ ఎందుకు తిరిగింది? ఇంట్లో సిచ్యువేషన్స్ అంతే. ఫ్యామిలీ గురించే బయటొచ్చాను. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ కూడా కొంచెం అంటే డాన్స్ మీద ఒకటి ఇంట్రెస్ట్, చదువు మీద లేదు కానీ డాన్స్ మీద చాలా పిచ్చి. డాన్స్ అంటే ఇంకా ట్రాన్స్ లోనే వచ్చేసాను నేను. వచ్చాక ఇంకా ఈ ఫీల్డ్ ఇలా ఉంటుందా అని తెలిసింది. అక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను ఇప్పటికి. అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా ఎవరైనా డీకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా డాన్స్ షోకి వెళ్ళాలి అని కొన్ని డాన్స్ దగ్గర నేర్చుకుని కొంతమంది మాస్టర్ల దగ్గర వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు ఇలా అంటే స్టేజ్ డాన్స్లు అంటూ ఇటువైపు ఈవెంట్స్ కంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? డాన్స్ అంటే ఇష్టం, కానీ ఇటు డీ కంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా డాన్స్ ఈవెంట్స్ వంశీ అన్న దగ్గరికి వెళ్తే ఇక అక్కడ నుంచి ఇంకా బయటికి ఇంకా అందరికి తెలిసాను నేను. అక్కడ నుంచి ఇంకా అందరు ఈవెంట్స్ పిలుస్తా, అందరు బాగా మంచి ఇది తీసుకొచ్చారు నన్ను. అందరు మంచి సపోర్ట్ చేస్తారు. నెల్లూరులో చాలా ఈవెంట్స్ ఉన్నాయంట. చాలా మాదో, పీజిఎం, బాబీ ఈవెంట్స్, శ్రీజాయి. నేను ఈ నలుగుట్లో ఖచ్చితంగా ఉంటాను. నాలుగు తిరిగేస్తాను అన్ని. సో ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ లో కొత్తగా శ్రీశక్తి ఈవెంట్స్ చాలా స్టార్టింగ్ కొత్త కాబట్టి వెళ్ళేటప్పుడు ఓకే మంచిగా అనిపిస్తుంది. దాని గురించి తెలిసాక అబ్బా ఎందుకు వచ్చాం అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తప్పదు, ఇంకా అంతా నేను సంపాదించుకుని నేను తినాలి. ఇంట్లో ఇప్పుడు సపోర్ట్ లేదు, ఒకప్పుడు సపోర్ట్ ఇప్పుడు లేదు. ఇంకా డిస్టర్బెన్స్ ఇంట్లో. ఇక్కడైతే నెల్లూరులో బాబాయ్ సపోర్ట్, మనోజ్ బాబాయ్ పేరు, బాబాయ్ సపోర్ట్ ముందుకు అన్ని. ఇంకా ఆయన ఉన్నారని ఇప్పుడు ప్రసన్న అదులకి ఎవరు రారు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఈవెంట్స్ కానీ అన్ని. చూస్తే చాలా సైలెంట్ గా ఉన్నావు, బట్ మాటలు మాత్రం ఎవరు నా దగ్గరికి రాడు, ఎవరు నా జోలికి రాడు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఒక అబ్బాయిలానే తిరుగుతాను నేను నెల్లూరులో కూడా. ఒక అమ్మాయి లాగా ఉండను, ఎప్పుడు అబ్బాయి లాగే తిరుగుతారు. అందరు అబ్బాయినే అంటారు, తమ్ముడు అలా పిలుస్తారు. అంటే ఏంటి ఫ్యామిలీ చూసుకుంటే ఫస్ట్ మదర్ లేరు, చనిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కరోనాలో చనిపోయారంటే అది నాకు తెలియదు. చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు మదరు. ఇంకా డాడీ నా కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా అచ్చా. ఇక్కడ ఎక్కడైనా రివర్స్ లో ఉంటది, ఇక్కడ చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయారు. ఓకే. డాడీ గారు ఎప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్? నాకు 5th 4th ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో చేసుకున్నారంట, నా కోసం అని. ఇంకా అట్లా ఆమెకు కూడా 2 పిల్లలు, చిన్న లేడీస్ వాళ్ళు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు. చూసుకుంటారా బాగా? పర్వాలేదు, చూసుకుంటారు. ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు చూసుకుంటారు. అప్పుడు ఎవరు చూసుకోలేదు ఇప్పుడు. ఓకే. అంటే జనరల్ గా సెకండ్ మ్యారేజ్ అంటే చిన్నమ్మ అంటారు కదా, చిన్నమ్మ మా పిన్ని, చిన్నమ్మ పెద్దగా చూసుకోరు అని అంటారు. వాళ్ళకి కూడా ఇంకా 2 చిల్డ్రన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చాక డిస్టర్బెన్స్ అయింది. అంతకుముందు బాగానే చూసుకుంది, వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళ పిల్లలు అలా. సో ఎప్పుడైనా బాధ అనిపించిందా? అనిపిస్తుంది, అమ్మ ఉంటే బాగుండేది, అమ్మ ప్రేమ వేరు అసలు. సో నాన్న ఎప్పుడైనా మరి చెప్పాడా ఇలా ఉండేది మీ అమ్మ అంటే? నీకు తెలియని టైంలో వెళ్ళిపోయారు. నేను 6th క్లాస్ లో ఏమో అమ్మని చూసాను, అమ్మని 6th క్లాస్ లో చూసా. అదే లాస్ట్, అదే ఫస్ట్. ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మని చూడలే. అమ్మ చనిపోయింది అన్నారు, అది కూడా నాకు తెలియదు. చనిపోయినప్పుడు కూడా తెలియదు. 1 year కేమో తెలిసింది నాకు. చనిపోయిన 1 year కి? చనిపోయిన 1 year కేమో తెలియదు. డాడీ చెప్పారా? డాడీనే చెప్పారు. అంటే లాస్ట్ కి ఆఖరి చూపు కూడా చూసుకోలేదు. అడిగా ఎప్పుడైనా డాడీని ఎందుకు? అడిగాను, బట్ మమ్మీది డాడీది క్యాస్ట్ వేరని మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. పాప పుట్టిన 5 సంవత్సరాలుగా ఎవరైనా ముందు తీసుకెళ్తారు. మరి ఏమో వాళ్ళ ఇద్దరి మధ్య ఏం డిస్టర్బెన్స్ వచ్చాయో మనకు తెలియదు. డాడీ కరెక్ట్ గా లేరు, మమ్మీ కరెక్ట్ గా లేరు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్టర్బెన్స్ వచ్చాయో తెలియదు. ఏది జరిగినా మొత్తానికి మైనస్ అయితే నాకే జరిగింది. ఓకే. డాడీ బాగుంటారా మరి? బాగానే ఉంటారు, కొన్ని సిచ్యువేషన్ లో డాడీ కూడా అంతే. మరి ఏంటి ఏ సైడ్ నుండి కూడా నీకు సపోర్ట్ లేదు? అంటే ప్రతి ఒక్కరు కావాలంటే చిన్న ప్రేమ కోసం చూస్తుంటారు, బట్ నీకు ఎక్కడ అది కనిపించలేదు. మరి ఏ హోప్ తో ముందుకెళ్తున్నావు? నేను వీళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాలి. అందరూ నన్ను అది ఇది అని అన్నారు. వాళ్ళందరికీ అమ్మాయి పర్వాలేదు, అమ్మాయి ఒక స్టేజ్ లో ఉంది అని తెలియాలి. దానికోసం పోరాడుతున్నా ఇంతవరకు కూడా. ఒక్కదాన్నే ఉంటూ ఒక్కదాన్నే చేసుకుంటూ. అంటే తల్లి లేని పిల్ల అంటే జనరల్ గా ఏదో ఒక చదివి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే బాగుందని కొంతమంది అంటారు, కానీ చదివించే వాళ్ళు లేరు కదా. మనీ పెట్టలేదు, డాడీ పెట్టలేను అన్నాడు. ఇంకా సరే అని నేను కూడా లైట్ తీసుకున్నా. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చా? 10th క్లాస్ అయిన ఒక 5 months కేమో నేను దీంట్లోకి వచ్చాను అంతే. అంటే 14-15 years?
ఇప్పుడు కరెక్ట్ గా అప్పుడు అప్పుడు 15 years 15 years అంటే చిన్న ఏజ్ లో రాకూడదు అంటారు కదా. అంటారు కానీ సిచ్యువేషన్స్ అలాంటివి రాకూడదు కానీ సిచ్యువేషన్స్ అలాంటివి. ఎవరు తీసుకున్నారు ఫస్ట్? ఫస్ట్ మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు మా మీకు అక్క అక్క వాళ్ళ ఉందా? పెదనాన్న కూతురు పెద్దనాన్న కూతురు. ఓకే. వాళ్ళ బావ ద్వారా వేరే అన్న అది డాన్స్ ఫీల్డ్ లో తెలిసి ఉంటే ఆ అన్న వంశీ అనే అన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. అక్కడ డేన్ మాస్టర్ డి మాస్టర్ అని ఆ అన్న 3 songs 4 songs నేర్పించారు అంతే. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు తిరుక్కుంటా బిజీగా ఉన్నారు. ఇంకా తర్వాత నేను వేరే అన్న తెలిసా ఇంకా బయట వచ్చాను. ఇంకా నా సొంతంగా నేను అందరికి నెంబర్లు ఇచ్చాను. అది ఇట్లా ఈవెంట్స్ చేస్తున్నానని అందరిని అడిగి అట్లా నేను చేసుకున్నాను. సో స్టార్టింగ్ చెప్పేటప్పుడు అంటే నీకు ఏదో ఒకటి కావాలి అని వెళ్ళావా, లేకపోతే ఇది బాగుంటది అని అనిపించి వెళ్ళావా? ఇది బాగుంటదని అనిపించి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ చూస్తే ఇది కాదు, మనం అనుకున్నది వేరు, అక్కడ జరిగేది వేరు. ఇంకా అక్కడ వంశన్నల రూమ్ దగ్గర నుంచి బయట వచ్చాక ఇంకా నా కాళ్ళపై నేను నిలబడాలి, ధైర్యంగా ఉండాలి. ఈ ఫీల్డ్ లో మెత్తగా ఉంటే సరిపోదు, గట్టిగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలని తొక్కేస్తారు అని అర్థమైంది. ఇంకోటి చూసుకుంటే అంటే అప్పుడు చూస్తే 14-15 years కదా నువ్వు స్టార్ట్ చేసేసరికి. సో ఆ టైంలో కూడా చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఆ టైంలో కూడా చిన్న పిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. అప్పుడు ఏమనిపించింది అంటే జనరల్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏమంటావు అంటే ఇచ్చి పడేస్తా అంటావు, బట్ ఆ టైంలో ఇచ్చి పడేయడానికి ఏముండదు. సో అలాంటి టైంలో ఎలా అనిపించింది? అలాంటి టైంలో పక్కన అన్న వాళ్ళు ఉంటే అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడం, ఇలా మాట్లాడుతున్నారు అలా చేయడం, అది చేశాను. సో వాళ్ళు చూసుకుంటారు. సో జనరల్ గా అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది దగ్గర నేను విన్నమాట. సో ఇలా డాన్సులకి ఇలా దీనికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా అంటే కమిట్మెంట్లను అడుగుతారు. సో కొంతమంది కమిట్ అయ్యి కూడా ఉంటారు అని విన్నా. సో మీ వరకు ఎంతవరకు అది వచ్చింది, ఎలా ఫేస్ చేశారు? అది వరకు నాది వరకు అయితే రాలేదు. మరి ఆర్గనైజర్ దగ్గర అడిగారో లేదో అదైతే నాకు తెలియదు. బయట పక్కన వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, అలా అయితే విన్నాను. వాళ్ళకైతే ఇచ్చేసాను నేను అప్పటికే. అక్కడే ఇచ్చేసి అక్కడే మాట్లాడేసి వచ్చేసాను అంతే. ఇంకా నా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను అక్కడే, అందరి ముందే వార్నింగ్ ఇచ్చేసాను. సో అందరి ముందు ఇస్తేనే బెటర్, ఇంకోసారి ఎవరు మాట్లాడరని అందరి ముందే ఇచ్చేసాను. సో కానీ అంటే జనరల్ గా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయితే ఇలాంటివి వెళ్తే కొన్ని మాటలు అంటారు. సో అన్నారు చాలా మాటలు అన్నారు, ఇప్పటికీ అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది వాళ్ళకి తెలీదు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుతారు, అక్కడికి వెళ్తుంది కదా, అది చేస్తుంది ఇది చేస్తుంది అంటారు. కానీ అక్కడ ఏం జరిగిపోయినా మాట్లాడతారు అందరూ. అక్కడ ఏం జరిగిందో చెప్తే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? అక్కడ ఏముండదు, నేనేదో చేశాను, నేనేదో లవర్తో ఉన్నాను, బయట ఉన్నానంటే ఇంకా లవర్తో ఉన్నాను. కానీ నాకు ఇంతవరకు ఎవరు లేరు. అసలు ఈ ఫీల్డ్కి వచ్చాక నేను ఎవరితో లేను. పని ఏదో నేను చూసుకుంటే పోతాను. ఇది కూడా అంటే జనరల్ గా ఇలా వెళ్ళే వాళ్ళు ఎవరినో ఒక సెక్యూరిటీగా ఉంటారు. అంటే అది లవరా, బాయ్ ఫ్రెండా, లేకపోతే సమ్మెక్స్ అనేది పక్కన పెడితే ఒకరు మనకు తోడు అంటూ ఉంటారు అంటారు. మరి మీకు అలా ఎందుకు? మాకు ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మా బాబాయ్, ఇంకోటి అన్న నాయజ్ అని అన్న, వాళ్ళు ఫోటోగ్రాఫర్స్, న్యూ రెయిన్బో స్టూడియో, వాళ్ళు ఇప్పుడు సపోర్ట్. అంటే ఏం కాకుండా పక్కనే ఉంటారు, ఏమన్నా వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అంతే. ఇంకెవరు సపోర్ట్ లేరు, ఎవరితో నేను లేను. అసలు లవ్ లేదు. లవ్ లేదు, ఏం లేదు. ఒకప్పుడు లవ్ అంటే ప్రేమ ఇది అది ఉండేది. ఇప్పుడు లవ్ అంటే కమిట్మెంటే, ఇంకోటి ఏం లేదు. వచ్చేది వాళ్ళు దానికోసం, డబ్బు కోసం, ఇంకేం లేదు. మీ దగ్గరికి వచ్చేదే డబ్బు కోసం. నిజమైన ప్రేమ లేదంట? లేదు అసలు, ఈ జనరేషన్ అసలు లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నా? చాలా మంది లైఫ్లు చూసి ఇప్పుడు మా ఫీల్డ్ లో ఎంత మంది ఇదైపోతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు, మళ్ళీ వాళ్ళు వదిలేసి వాళ్ళు ఇంకో వాళ్ళకి, వీళ్ళ లైఫ్ ఇదైపోతుంది. మళ్ళీ పిల్లల జీవితాలు ఎక్కువ మా ఫీల్డ్ లోనే చూసాను నేను ఇలాంటివి. అప్పుడే అనిపించింది ఈ లవ్ వద్దే ఏమొద్దు అని. అసలు ఏంటి అంటే లవ్ మీద నీ ఒపీనియన్ ఏం చెప్పుకోండి? లవ్ చేస్తే ఒక్కడే చేయాలి, ఒక్కడే చేసుకొని పక్కకు వచ్చేయాలి అక్కడ నుంచి. వాళ్ళని వీళ్ళని చేసుకుంటా ఉంటే నేను కరెక్ట్కుంటే వాడు కరెక్ట్కుంటే మనం కరెక్ట్కుంటాం, అలా ఉంది ఆ ఫీల్డ్ లో జరిగే లవ్వులు కానీ అంతే. సో ఈ ఫీల్డ్ లో లవ్ అంటే మీరు అన్నట్టు సగం అదే కదా, ఒకటి డబ్బు లేదా రెండు సెక్స్, ఈ రెండాట్ల కోసమే లవ్ అనే మార్గం పెట్టుకుంటారు. నిజం, అంతేనా? అంతే. చాలా చూసినట్టున్నా, చాలా తక్కువ ఏజ్ లో ఎక్కువగా అన్ని చూసేసి మనం గమ్మున ఉన్న ఆయన అయితే ఎవరు జోలికి బాగలేదు ఇంతవరకు. సరే నీకు కాదు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసేవాళ్ళ అలా మోసపోయిన వాళ్ళు? చాలా మంది అంటే చాలా మంది, ఎవరో కొంతమంది ఉన్నారు అంతే, గానీ చాలా మంది మోసపోయిన వాళ్ళు. ఓకే, 90% ఫెయిల్యూర్స్ ఉంటాయి.
10% ఎవరు కొంతమంది. తెలిసి కూడా ఎందుకు వెళ్తారంటో. ఏం చేస్తాం ఇంకా వాళ్ళు ఇది గుడ్డిగా నమ్మేస్తారు. తర్వాత సరే వీడు కాకపోయినా వాడన్నా ఆదరిస్తాడేమో అని చెప్పి పోతారు. వాడు కూడా అడ చేస్తాడని నమ్మకం లేదు కదా. సో ఒకసారి నమ్మితే మనసు ఇచ్చేస్తారు. మనసు ఇచ్చేస్తారు. కాకపోతే తర్వాతే వాళ్ళ లెగ్గలో హ్యాండిల్ ఇస్తారు. సో అంటే ఇప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ అన్నావు. జనరల్గా ఇప్పుడు చాలా పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ మీడియా. సో అంటే నీ డాన్స్ ద్వారా నువ్వు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ నీ డాన్స్ నువ్వు చూపించుకొని ఒక మంచి ఆపర్చునిటీ కోసం అదే ట్రై చేయొచ్చు కదా. వెయిటింగ్ చేస్తాను ఇప్పుడు కూడా. మొన్న కూడా డీ కోసం నేను హైదరాబాద్ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. ఎందుకు? ఏమో అదే కావాల్సి మా మాస్టర్ పిలిపించారు, మళ్ళీ ఏం చెప్పలేదు. 10 days అన్నారు, 1 month అన్నారు, ఇంకా చెప్పలేదు. ఇంకా నేను లైట్ తీసుకుని ఇంకా గమ్ముగా అయిపోయాను. ఏమో అసలు నెల్లూరు వాళ్ళనే తక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. నెల్లూరు ఆల్రెడీ మొత్తం ఊదేశారు. అప్పుడు ఇంటర్వ్యూలు ఒక్కటే చేస్తున్నా కానీ ఎక్కడ డీక్ గానీ శ్రీదేవికి గానీ ఎక్కడ తీసుకెళ్తున్నారు. కవిత చిన్న తర్వాత ఎంత మంది ఉన్నారు, ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు. రావట్లేదు కదా, వస్తే కదా తెలుస్తుంది. వస్తున్నా కూడా అసలు ఉన్నారని ఈ రోజు మాకు తెలిసింది, లేకపోతే మాకు ఎలా తెలుస్తుంది. సో లాస్ట్ టైం ఒక అమ్మాయి దివ్య అని, ఇప్పుడు మీరని, అంటే మీరు కూడా బయటకు వచ్చి సో సొసైటీ మేము ఉన్నామని తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది. రైటింగ్ శ్రీదేవిలో కానీ డీలో కానీ చేయాలని నాకు కోరుకుంది. ఆ రెండిట్లో ఒక్కసారైనా ఒక సాంగ్ అన్నా చేయాలని. అంటే ఇంతవరకు మీ డాన్స్లు ఎలా ఉండేవంటే ఊర్లలో ఏదో పండగలు లేదా ఒక మంచి అకేషన్ కోసం పెట్టుకునేవాళ్ళు. దాన్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సమ్మెక్స్ అనుకోండి, కవిత గారు అండ్ ఝాన్సీ గారు వైజాగ్ కండక్టర్ ఝాన్సీ అండ్ కవిత గారు వీళ్ళిద్దరు వల్ల బాగా వైరల్ అయింది. అంటే తెలిసింది ప్రజలకి ఇదొక డాన్స్ ఇలా ఉంది అని. సో ఆ తర్వాత మీకు ఏమైనా గుర్తింపులు వచ్చాయి? మంచిగా వచ్చాయి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్తింపు ఉంది అంతే. సో అంటే మీకు ఈ డాన్స్ అనేది ఒకటి ఉంది, దీంట్లో కూడా వీళ్ళు ఇలా ఉంటారు అని ఎవరైనా అన్నారా? మీరు కూడా మంచిగానే చేస్తానని గట అన్నారు, చాలా మంది చెప్తారు. కానీ నీకు ఇన్స్టా ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇది చేస్తూ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఆ పోస్టులు తీసి అన్ని పెట్టేస్తావా? లేదు, డాన్స్ అసలు పెట్టను. ఓన్లీ రీల్స్, ఫోటో షూట్స్ అవే పెడతాను. డాన్స్ అయితే ఓన్లీ వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు మాత్రం స్టోరీస్ పెడతాను. పేజ్ లో మాత్రం డాన్స్ అసలు స్టేజ్ పైన ప్రొఫైల్ నీట్గా ఉండాలని. అందుకే ఈ డాన్సులు చూసి బయట వచ్చేవి కూడా ఆపేస్తారేమో అని అంతే, ఇంకేం లేదు. భయం అంతే. కాదు అంటే ఎక్కువగా దాన్ని కూడా లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఉన్నారు కొంతమంది, కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు అది ఇది అని. వాటి వల్ల కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆపేసా. ఇప్పుడు కూడా మరి కామెంట్స్ వస్తున్నాయి కదా. వస్తున్నాయి, ఇప్పుడు తక్కువ కదా వాటి కంటే, అందుకని అవి స్టేజ్ పైన తీసేసాను. నీ కెరీర్ లో అంటే నీకు వచ్చిన కామెంట్స్ అన్నిటిలో ద వర్స్ట్ కామెంట్ అని నువ్వు ఫీల్ అయింది ఎప్పుడు? నేను కామెంట్స్ పట్టించుకోను అసలు, నేను చూడను. కామెంట్స్ కూడా పెట్టను, మాక్సిమం తీసేస్తాను కామెంట్స్. ఏదేదో పెడతారు, అది బూతులని, అది డ్రెస్, అది ఇది అని మాట్లాడతారు. నీట్గా ఉన్నా కూడా మాట్లాడతా, అవి కనిపిస్తున్నాయి ఇవి కనిపిస్తున్నాయి అని కామెంట్ చేస్తా ఉంటాను. జనరల్ గా కొంతమంది ఒక అమ్మాయి ఇంతకు ముందు మాట్లాడితే ఏమన్నారంటే అదే కింద కామెంట్లలో పెట్టారు, వస్తావా, ఎంత కావాలి ఏంటి పెడతారు, అవన్నీ పెడతారు. వాళ్ళందరినీ డిలీట్ చేసి అసలు కామెంట్స్ ఆపేస్తారు. బాధ అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి, బాధ అనిపిస్తుంది, ఏం చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ మాకు లేదు. ఏం చేసినా మళ్ళీ ఆ డాన్స్కి వెళ్ళాలి, మళ్ళీ ఆ డ్రెస్లో వేసుకోవాలి, మళ్ళీ అదే చేయాలి. వేరే ఆప్షన్ లేదు. మరి ఎన్ని రోజులు చేస్తావు ఇలా? ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం? ప్లాన్ లేదు, నా గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫ్యూచర్ ప్లాన్ లేదు. ఇదే శ్రీదేవి కానీ నేను డీలో కానీ చేయాలి మెయిన్. ఇప్పుడు దాంట్లో చేయడం వల్ల ఏమొస్తుంది నాకు? అంటూ ఒక ఇది వస్తుంది, ఒక ఫేమ్ ఇది వస్తుంది కదా నెల్లూరులో, ఇంకా గుర్తింపు వస్తుంది. దాని వల్ల ఏమవుతుంది? మళ్ళీ అమౌంట్ పెరుగుతుంది తప్ప ఏముండదు. మేము బతకాలంటే ఇంకా అమౌంట్ సంపాదించుకోవాలి కదా. ఇక్కడ ఎట్టో ఇవి ఎక్కువ సపోర్ట్ చేయరు, తొక్కేస్తారు ఇటు సైడ్ వస్తే. ఇంకా అవి చేసుకుంటేనే బెటర్. ఇక్కడ వచ్చినా కూడా కమిట్మెంట్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ కూడా ఇక్కడ చూసావా ఇండస్ట్రీలో? ఇప్పుడు హైదరాబాద్ వచ్చేప్పుడైనా చూడలేదు. డైరెక్ట్ వేరే వాళ్ళు ఇదే షార్ట్ ఫిలిం గురించి అడుగుతా ఉంటే ఖచ్చితంగా ఉంటాయి అంటే నేను రానని చెప్పేశాను. మొహం మీద షార్ట్ ఫిలిం కూడా సినిమాలకు అడిగేవాళ్ళు, ఇప్పుడు షార్ట్ ఫిలిం కూడా వద్దు అలాంటివన్నీ లేవు అని చెప్పి ఇంకా నేను ఫోన్ పెట్టాను. కవర్ సాంగ్స్ కూడా వచ్చేదేమో. అంటే నీకు ఎవరైనా ఎవరి త్రూ ద్వారా అడిగించారా, లేకపోతే ఎవరైనా కాంటాక్ట్ అయ్యే అడిగారు. ఇంకా అప్పుడు మనం బ్లాక్ చేసేసాము.
అంటే వాళ్ళతో మనం మాట్లాడలేదు అంతే, అదే లాస్ట్. ఇంకా అప్పటి నుంచి ఇటు సైడ్ వాళ్ళతో మాట్లాడను, నమ్మని అసలు మాట్లాడలేదు. ఏదైనా ఉంటే మా బాబాయ్ కానీ మా అన్న వాళ్ళ చేత మాట్లాడేస్తా. అసలు నేను మాట్లాడను, ఫోన్ లిఫ్ట్ చేసి కానీ అసలు మెసేజ్ కూడా మా బాబాయ్ కానీ మా అన్న కానీ మాట్లాడతారు. ఎవరు ఫోన్ చేసినా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు చేసినా. నీ ఫేస్ నీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, బట్ నీ వాయిస్ మాత్రం రౌడీ లాగా ఉన్నావు. ఇంకా బేస్ వస్తుంది కానీ కొంచెం తగ్గదు, ఇంకా వాయిస్ బేస్. ఎందుకని అలా మారాల్సి వచ్చింది? అంటే మా డాన్స్ ఫీల్డ్ లో ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి. మేము నార్మల్ గా ఉంటే కుదరదు, నార్మల్ గా ఉంటే అది ఇదని గోపుతానే ఉంటారు. ఇలా ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం, లేదంటే సైలెంట్. వాళ్ళు ఎన్నన్నా మేము కామ్గా ఉండాలి. ఇలా లేకపోయి ఉంటే సర్లే అంటున్నారు, ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం ఉంటదు. ఇలా ఉంటేనే డైరెక్ట్ గా. వాళ్ళ కోసం నువ్వు ఇలా మారావు, మరి మాలాంటి వాళ్ళు అమ్మాయిలు ఏం చేయాలి? ఎంత హార్డ్ గా మాట్లాడుతుంటే వచ్చిన చూసి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అనుకున్నావు, వార్నింగ్ ఇస్తాను. మరి మారాలి అలాంటి చెప్పలేం కదా, ఎవరు ఎలా ఏ సిచ్యువేషన్ ఎలా మారుతారని చెప్పలేము. సో అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒక గోల్ అని పెట్టుకున్నావు, ఓకే, ఆ గోల్ రీచ్ అయిపోయావు. ఎందుకంటే అది పెద్ద గోల్ కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళొచ్చు. సో రీచ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చేస్తావు? నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఇంకా ఆలోచిస్తా. సో అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? మ్యారేజ్ చేసుకోవాలి ఇలా ఇలా? చేసుకోవడానికి మంచి వాళ్ళు ఎవరు లేరు, వస్తే చేసుకుంటా. మంచి వాళ్ళు నాకు అనిపిస్తే చేసుకుంటా, లేదంటే లేదు. సింగిల్ గానే బతుకు, సింగిల్ గానే చనిపోతారు. నీ అంటే ఎలా ఉంటది అంటే నీ కళ్ళతో ఎవరిని చూసినా, మంచి వాళ్ళని చూసినా అలాగే చూసినట్టే ఉంటది. ఇప్పుడు మంచి వాళ్ళని ఎలా గుర్తిస్తావు చెప్పు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జర్నీ చేస్తేనే తెలుస్తుంది, కానీ కొంతమందికి తెలిసేది వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, పక్కన వాళ్ళకి తెలిసేది. బట్ అప్పుడు చూసుకొని చూసి చేసుకుందాం. జర్నీ చేద్దాం రేపు. చెప్పాలంటే తెలుసుకోవాలి కదా. సో నిజంగా అంటే మంచి డ్రీమ్ అయితే పెట్టుకున్నావు, బాగుంది. బట్ అది ఒక్కటే కాకుండా ఫ్యూచర్లో అంటే ఆ సైడ్ నుండి ఉంటే ఎప్పుడు అలానే చూస్తారు. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లలకు కూడా అలానే చూస్తారు. సో అలా కాకుండా ఇంకోటి ఏదైనా, ఇప్పుడు మన స్టడీస్ ఎలాగ చదవలేదు కాబట్టి జాబ్, బిజినెస్ ఇలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యంగ్, సో కొన్ని సంవత్సరాల వరకే ఈ పని చేయగలవు. తర్వాత అంటే మనకి ఏదో అంటారు, ముసలి చెప్పిన ఓత ఉండాలి కదా అంటారు. ఇప్పుడు నువ్వు ఓకే సంపాదించుకుంటావు, కష్టపడతావు, బట్ పర్టికులర్ టైం వచ్చేసరికి నీకంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరు లేరు. సో డాడీ సరిగ్గా చూసుకోడు, మమ్మీ సరిగ్గా చూసుకోడు, నీకు తోడు కోసం ఎవడు వస్తాడని నా నమ్మకం లేదు. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే సింగిల్ ఉన్నావు, ఫ్యూచర్లో ఏంటి పరిస్థితి? అదే సింగిల్తో ఉంటే ఆలోచించుకొని ఏదో జాబ్ సైడ్ ఏదో చదువుకొని ఇంకా నుంచి అయినా అన్ని స్టడీ స్టార్ట్ చేసి జాబ్ అన్న తెచ్చుకొని. సో ఈ మధ్యన చూసుకుంటే ఎక్కువగా అంటే డాన్సర్లు అనే ఒక బ్యాడ్ నేమ్ ఒకటి ఉండిపోయింది అనమాట. అవును, స్టేజ్ డాన్సర్లు వాళ్ళు ఇంతే ఫాస్ట్ ఉంటారు అది ఇది అని. సో ఆ నేమ్ ఉండిపోవడం వల్ల చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. అవును, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. బయట కాలంలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వల్ల అది ఇది దానివల్ల దీనివల్ల బయటకు వస్తున్నారు, వాళ్ళు పెయిన్ చెప్పుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు అలా రావడం వల్ల వాళ్ళకి ప్లస్ అయినా లేకపోతే ఏంటని? ప్లస్సే, కొన్ని దగ్గర మైనస్ కూడా అయ్యింది. ఆడకపోయింది ఏం చేసింది, అదొకటే కదా, తర్వాత ఏమైంది అంటే అది మాట్లాడతారు. సరే పోతే ఒకటి, పోకపోతే ఒకటి, అన్ని మాట్లాడతారు. సో ఇప్పుడు నేను రెండు అడుగుతా, రెండాటికి నీకు తెలిసిన మీనింగ్ కూడా చెప్పు. ఫస్ట్, వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తావు? లవ్ అంటే వేస్ట్, ఈ జనరేషన్ లో లవ్ వేస్ట్. లవ్ లేదు, ఏమి లేదు, ఓన్లీ కమిట్మెంట్ కోసమే, డబ్బు కోసమే వస్తుంది లవ్. ఓకే. అండ్ వాట్ ఈజ్ సెక్స్ అంటే ఏం చెప్తావు? సెక్స్ అంటే నాకు తెలీదు ప్రస్తుతానికి. అంతే, వాళ్ళు కూడా అవసరానికి మనిషితో మాట్లాడే అవసరాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ పక్క రోజు నువ్వెవరో నేనెవరో అంటారు అంతే, వాళ్ళు అవసరం తీరిపోయాక. అండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా మనం ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే మంచి ఫాలోవర్స్ని పెంచుకున్నావు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? యాక్టింగ్ వైపు వెళ్ళేలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ భయం వేస్తుంది, ఎవడేమడుగుతాడు అంతేనా? అంతే, నిజంగా అంతే. ఓకే. సో సీరియస్లీ అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడికైనా వెళ్తావు, చేస్తావు. ఏంటి మూవీల్లో అనే లేకపోతే సీరియల్? ఏ దాంట్లో మూవీ అయినా సరే, సీరియల్ అయినా సరే చేస్తాను, కానీ ఒకటే భయం, ఎక్కడ వెళ్తే ఏం మాట్లాడతారు, ఎక్కడ ఏం చేస్తారు అనేది భయం. నీకు కూడా తెలుసా, ఇండస్ట్రీలో చూసుకుంటే 100%కి 70% మంచిగానే ఉంది, ఒక 30% అది కూడా ఎక్కడో ఉన్న కొంతమంది వల్ల అలా వస్తుంది. సో ఆ 30% వల్ల మిగతా ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ వస్తుంది అనమాట.
సో మేబీ నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ 70% కలలేదేమో. కలవలేదు, ఎవరిని కలవలేదు. కొంతమందిని అందువల్ల చూసాను, అందువల్ల నేను ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయావు మగాళ్ళంటే ఇంతే, వీళ్ళంతా అంతే అంత. ఏదో సాంగ్ ఉందన్నమాట, మగాళ్ళు వట్టి మాయగాళ్ళు. నిజం అది. నువ్వు సింగరా? లేదు, డాన్సర్, ఓన్లీ డాన్సరే. సో వెళ్ళేటప్పుడు 2 డాన్సులు వేద్దాం. ఓకే, చేస్తావా? చేస్తాను. సో అది అలా ఉండాలి. సో జనరల్ గా అంటే యాక్టింగ్ వైపు వెళ్దాను అనుకుంటాను కాబట్టి నీకు ఎలాంటి రోల్స్ అంటే ఇంట్రెస్ట్, ఇలాంటివి చేస్తే బాగుంటది నేను అంటే ఒక సిస్టర్ గాను, ఒక డాక్టర్, అలా అలా ఇష్టం. సీరియల్స్ లో గానీ, సినిమాలో గానీ. ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళావా? ఏమైనా ఆడిషన్స్ కి వెళ్ళాను, కానీ ఆ తర్వాత అది నెల్లూరులో ఆడిషన్ చేశాను, అంతా ఓకే, అంతా అయిపోయింది. స్క్రిప్ట్ ఏదో మా అన్నకు చూపిస్తే ఇక్కడ వాళ్ళకి అది బాగాలేదు, ఫస్టే బ్యాడ్గా వెళ్తే అవే బ్యాడ్ వస్తాయి, వద్దు అని చెప్పి ఇంకా ఆపిచ్చేసారు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను, ఇన్స్టాగ్రామ్ లవ్ అని. చిన్నది ట్యాగ్ బాగుంది నిజంగా, ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎలా తయారయ్యిందంటే అదే అది చేశాను. సరే, ఇన్స్టాగ్రామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇన్స్టాగ్రామ్ గుడ్డా ఆర్ బ్యాడా నీకు తెలిసినంత వరకు? మాక్సిమం గుడ్డే, కొంచెం ఎక్కువ కూడా బ్యాడ్ ఉంది ప్రెసెంట్. ఒకప్పుడు ఇన్స్టా గుడ్డే, ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది. ఏదేదో వీడియోస్ ఏదేదో చేస్తున్నారు ఫేమ్ కోసం. ఫేమ్ వీడియో పెట్టకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతారు, వీడియో చేయకపోతే ఫాలోవర్స్, వీడియో పెడితే మళ్ళీ ఫాలోవర్స్ పెరుగుతారు. అదే దానికోసమే చేస్తున్నారు కాబట్టి ఎవరు అది ఇష్టం, అది ఇంట్రెస్ట్ అని మాత్రం ఎవరు చేయట్లా. ఫాలోవర్స్ కోసం ఫాలో తగ్గిపోతుందని దానికోసమే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ అవి కానీ చేస్తున్నారు. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నువ్వు డాన్స్ కి వెళ్తావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, చాలా పద్ధతిగా ఉన్నావు, నీ డ్రెస్ నిజంగా బాగుంది, నీ హెయిర్ కట్ అంతా సూపర్ గా ఉన్నావు, ఒక తెలుగింటి అమ్మాయిలా అనిపిస్తున్నావు. బట్ నువ్వు డాన్స్కి వెళ్ళేటప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి. సో పొట్టి పొట్టి బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేయడం కరెక్టే అంటావా, రాంగ్ అంటావా? రాంగే. ఎందుకని? వాళ్ళు అంటే మా ప్రొఫెషన్ ని వాళ్ళు అవమానించినట్టు కదా. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూసి ఎంజాయ్ చేసిపోవాలి. వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఎవరి లైఫ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాడికి నచ్చినట్టు ఉంటారు, డాక్టర్ నచ్చినట్టు చేస్తారు. మేము డాన్స్ మా ఫీల్డ్ తగ్గట్టు మేము వెళ్తున్నాం. మేము లేకపోతే మమ్మల్ని పిలవరు, మాకు ఈవెంట్స్ రావు, కాబట్టి మేము అలానే ఉండాలి. వాళ్ళు ఎవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? అంటే వాళ్ళు కూడా చూడడానికి వాళ్ళు చూడడానికే కదా మేము వేసుకెళ్ళేది, వాళ్ళకి నచ్చడానికే కదా మేము చేయాల్సింది. వాళ్ళ కోసమే చేసినప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే బాధేస్తుంది. సో అదొక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే బాగుంటుంది. వాళ్ళు వాళ్ళ వల్గర్ గా మాట్లాడితే ఎవరికైనా బాధేసి కోపం వస్తుంది, కొడతారు కూడా. వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కానీ అలా బ్యాడ్ కామెంట్స్ అవన్నీ మాట్లాడకూడదు. ఓకే. అండ్ నీ లైఫ్ లో ద మోస్ట్ పెయిన్ఫుల్ స్టోరీ, బాధపడిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తావు? బాధపడిన సిచ్యువేషన్ డాడీ అంటే ఫ్యామిలీ గురించే బాధపడుతున్నా. ఇప్పుడు కూడా సపోర్ట్ లేదు, నాకంటూ ఎవరు లేరు, అంత సింగిల్ అయిపోయాననే ఎక్కువ పెయిన్. ఈ రోజు నుండి లేదులే చెప్దాం. అంటే జనరల్ గా ఇప్పుడు మీ డాడీతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడతా చెప్తా, అయినా కొంతసేపే చెప్పండి, రోజు బాగుంటారు, తర్వాత మళ్ళీ తాగాడంటే మళ్ళీ మంచిది మాట్లాడుతుంది. డబ్బులు అడుగుతాడు, డబ్బుల కోసమే సగం ఎక్కువ గొడవలు వస్తాయి మా ఇద్దరికి. డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు సేవింగ్స్ ఏం చేసుకుంటావా? చేసుకుంటున్నా. వాళ్ళకి పెట్టేస్తావా? పెట్టాను, ఒకప్పుడు దాకా పెట్టాను, ఇప్పుడు ఒక 5 months బ్యాక్ నుంచి పెట్టట్లేదు. నా సేవింగ్స్ నేను చూసుకుంటున్నా. సో మీ పిన్ని ఇప్పుడు మీతో ఉంటుంది కలిసి? అందరితో కలిసే ఉంటారు. మీరు పిన్ని అందరూ కలిసే ఉంటారు. నేను ఇంకా నెల్లూరులో ఉంటాను, నేను ఒక్కదాన్ని. ఇంకా డాడీ వాళ్ళు ఊర్లో ఉంటారు, విలేజ్ లో ఉంటారు. సో మరి పిన్ని వాళ్ళు అడుగుతారు అమౌంట్ ఏమైనా? అడుగుతారు, అందరూ అడుగుతారు, అమౌంట్ అడుగుతారు. ఉంటే ఇస్తారు, లేకపోతే నేను యాడ్ చేయను. అప్పుడే ఎక్కువ గట్టిగా గొడవలు, అక్కడ తలనొప్పి, ఎక్కువ మాట్లాడతారు. అది ఇది ఎవరు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని. ఫస్ట్ ఒక అమ్మాయి, నేను బయట ఉన్నా, నాకు ఖర్చు ఎంత ఇవన్నీ ఆలోచించారు, తిన్నాదా లేదా ఎక్కడ, నేను బయటే మొత్తం నేను ప్రిపేర్ చేసుకోను బయటే. అదంతా అడగకుండా డబ్బులు ఏం చేస్తున్నావు, ఎవరు పెడుతున్నావు అని అంటారు. అదేమన్నా అంటే నాకే సరిపోవు. జనరల్ గా చెప్పు, నిప్పులేంది పొగరాదు అంటారు. సో ఇలాంటి మాటలు అంటారంటే అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఏదైనా జరుగుతుందా? సిచ్యువేషన్స్ ఏం లేవు. మా బాబాయ్ సపోర్ట్ ఉన్నారు నాకు, ఇంకోటి అన్నోళ్ళు, ఇంకెవరు లేరు. అది వాళ్ళకి తెలిసిందే. డబ్బులు ఇవ్వట్లా, అదే మెయిన్. డబ్బులు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఇంకా ఏవేవో మాట్లాడతారు. డబ్బులు ఇస్తే ఓకే నాన్న అలా ఉన్నావు, 2 రోజులు ఫోన్లు వస్తాయి, ఇంకా 3 రోజుల నుంచి ఫోన్ ఉండదు ఇంటి దగ్గర నుంచి. అంతే.
అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు బయటికి నవ్వుతున్నావు కానీ లోపల చాలా చాలా పెరిగి పెయిన్ స్టోరీ ఉంది. ఎందుకంటే అంటే మనం కష్టపడుతుంది పేరెంట్స్ కోసం. పేరెంట్స్ కోసం సో వాళ్ళ నుండే మనకు సపోర్ట్ Support లేదు. లేనప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉంటే నేను ఇప్పుడు వాళ్ళకి మంచిగా నేను అసలు ఇక్కడ వచ్చి నెల్లూరుకి వచ్చేసి బాగా మంచిగా ఉండాలి. వాళ్ళు ఏ దానికి సపోర్ట్ చేయట్లేదు నాకు. సరే నా దగ్గర వచ్చున్నాను అంటే అట్టు రాడు, అట్టు రాకి ఇట్లా మధ్యలో అలిగిపోతా ఉంటాను నేను. మధ్యలో వదిలేశారు నిన్ను కూడా. నన్ను కూడా. సో ఇప్పుడైనా నీకు నచ్చిన నువ్వు చేసుకునే రైట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమైనా ఇంట్లో మళ్ళీ రెస్ట్రిక్షన్స్? ఏం లేవు. నాకు నచ్చిన నేను చేసుకోవడానికి. సో అంటే ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటాం అయితే? అది కాకుండా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా కాకపోతే ఇంకా నెక్స్ట్ స్టడీ తీసుకొని ఇంకా జాబ్ చేసుకోవడం. సో నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? ఈ రోజు గురించి చెప్పుకో. ఆల్మోస్ట్ రాజేష్ కలిసే ఉంటే పిచ్చి హ్యాపీగా ఉంటారు. హ్యాపీ మూమెంట్ అంటే ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు సేమ్ ఇలాగే చెప్పింది అనమాట. కామెంట్ లో చెప్పి మరీ చెప్పిస్తున్నట్టు ఉంటది. అంటే నీ లైఫ్ లో హ్యాపీగా ఫీల్ అయిన రోజు? అంటే అందరు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీగా, అంటే ఫ్యామిలీతో అంటే వెళ్ళలేను, ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. తిరగడం బాగా ఇష్టమా? మంచి ఇష్టం. టూరిస్ట్ అంటే బాగా ఇష్టం కానీ తీసుకెళ్లే వాళ్ళు లేరని అదే ఫీల్ అవుతా. ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదు. ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఖచ్చితంగా. సూపర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. రాజేష్ గారు, నీ పెయిన్ స్టోరీ అయితే లోపలే అలానే ఉంది. బట్ ఎంతకైనా నేను బయట తీయకూడదు అనుకుంటాను. ఎందుకంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప అలాంటి రావు. సో ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా చెయ్యు. బట్ ఆ క్యారెక్టర్ని అయితే కోల్పోకు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు వీళ్ళు నమ్ముతారు పక్కన పెడితే నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్. వాళ్ళందరూ అంటారు కదా నేనేంటి. సో ఎవరికి లొంగకుండా నేను ఉన్నానా లేదనేది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి. అదొక్కటి మెయింటైన్ చేసుకో. సో విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నీ ప్రొఫైల్ పెడతా, ఒకసారి అది నువ్వు వెళ్ళి కలకు మెసేజ్ చెయ్యు. వాళ్ళ ద్వారా సీరియల్ ఆర్టిస్టులు ఒక 2 ఉన్నారు, పంపిస్తా. చూసి మీకు ఓకే అనుకుంటే అవ్వండి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, జెన్యూన్ ఉన్న వాళ్ళని నేను రిఫర్ చేస్తా. సో మంచిగా మీ యాక్టింగ్ ఉంటే, మీలో టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. సో విష్ ఆల్ ది బెస్ట్. మనం మళ్ళీ మంచి నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్టర్ గా చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడే స్మైల్ అయితే కోల్పోకు. ఓకేనా? టూర్ వెళ్తాం మరి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ వద్దాం. అంతవరకు సన్నిగా మీ రాజేష్. బాయ్.